డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మీరు ఎడం వైపున 16వ ప్రశ్న స్టడీ స్కిల్స్, కుడివైపున 37B ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చూస్తున్నారు. ఇప్పుడు 16వ ప్రశ్నను బేస్ చేసుకొని 37Bకి ఆన్సర్ రాద్దాం. బార్ చార్ట్లోని మొదటి ప్రశ్న, వాట్ డస్ ద బార్ చార్ట్ కన్వే? ఈ ప్రశ్నను 37Bకి అనుగుణంగా మలుచుకుందాం. అంటే వాట్ డస్ ద పై చార్ట్ కన్వే? దీనికి ఆన్సర్గా ద పై చార్ట్ కన్వేస్ ద టైమ్ స్పెంట్ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీస్ బై ద చిల్డ్రన్ అని చెప్పుకోవచ్చు. ఇక రెండో ప్రశ్న విషయానికి వస్తే, వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ద కిడ్స్ ఇన్ ద సర్వే అని బార్ డయాగ్రామ్లో ఇచ్చినారు. పై చార్ట్లో ఏజ్ గ్రూప్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. మనకు ఉపయోగపడే ప్రశ్నల్ని తీసుకుందాం. కానీ పై చార్టులో 5 డిఫరెంట్ యాక్టివిటీస్ ఇచ్చినాడు కాబట్టి దాని గురించి ఒక వాక్యం రాద్దాం. సింపుల్గా, దేర్ ఆర్ 5 డిఫరెంట్ యాక్టివిటీస్ ఇన్ ద పై చార్ట్ అని రాయొచ్చు. బార్ గ్రాఫ్లో మూడో ప్రశ్న, ద పర్సెంటేజ్ ఆఫ్ ద చిల్డ్రన్ హూ లిసన్ టు మ్యూజిక్ ఆన్ టీవీ ఈజ్ అని ఇచ్చాడు. ద పర్సెంటేజ్ ఆఫ్ ద టైమ్ స్పెంట్ ఆన్ ప్లేయింగ్ గేమ్స్ ఓవర్ సెల్ ఫోన్ ఈజ్ 43% అని రాయొచ్చు. ఈ వీడియో ముఖ్యంగా స్లో లెర్నర్స్ కోసం కాబట్టి సెంటెన్సెస్ను కూడా వాళ్ళకు అర్థమయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్లోనే చెబుతున్నాం. దిస్ యాక్టివిటీ టేక్స్ ద ఫస్ట్ ప్లేస్ అని మరొక వాక్యం రాయొచ్చు. చిల్డ్రన్ స్పెండ్ 18% ఆఫ్ టైమ్ ఆన్ టాకింగ్ టు ఫ్రెండ్స్. అలాగే 10% ఆఫ్ ద టైమ్ ఈ స్పెంట్ ఆన్ రీడింగ్ అని ఇంకో వాక్యం రాయొచ్చు. చిల్డ్రన్ స్పెండ్ 25% ఆఫ్ దర్ టైమ్ ఆన్ వాచింగ్ టీవీ అని ఇంకో వాక్యం రాస్తాము. దిస్ యాక్టివిటీ ఆక్యుపైస్ ద సెకండ్ ప్లేస్. ఓన్లీ 4% ఆఫ్ ద టైమ్ ఈజ్ స్పెంట్ ఆన్ ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్ అని చివరి వాక్యం రాయొచ్చు. దిస్ యాక్టివిటీ స్టాండ్స్ ఇన్ ద లాస్ట్ పొజిషన్. చివరగా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గివన్ పై చార్ట్ అని పేరాను ముగిస్తాం. ఈ విధంగా ఓ 10 వాక్యాలతో 37Bకి ఆన్సర్ రాయొచ్చు. పిల్లలు, మీరు ఇంకా బాగా కష్టపడితే మంచి లాంగ్వేజ్తో ఈ ప్రశ్నకు సమాధానం రాయొచ్చు. మరి ట్రై చేస్తారు కదూ? ఆల్ ద బెస్ట్. సింపుల్గా 37B ప్రశ్నకు మనం రాసిన సమాధానాన్ని ఒకసారి చదువుకుందాం. ద పై చార్ట్ కన్వేస్ ద టైమ్ స్పెంట్ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీస్ బై ద చిల్డ్రన్. దేర్ ఆర్ 5 డిఫరెంట్ యాక్టివిటీస్ ఇన్ ద పై చార్ట్. ద పర్సెంటేజ్ ఆఫ్ ద టైమ్ స్పెంట్ ఆన్ ప్లేయింగ్ గేమ్స్ ఓవర్ ద సెల్ ఫోన్ ఈజ్ 43%. దిస్ యాక్టివిటీ టేక్స్ ద ఫస్ట్ ప్లేస్. Children spend 18% of the time on talking to friends. 10% of the time is spent on reading. 25% of the time is spent on watching TV. This activity occupies the second place. Only 4% of the time is spent on playing outdoor games. This activity stands in the last position. This is all about the pie chart.